ఇప్పుడైతే బుక్ చదువుకుంటాను. కొన్ని డైలీ వేర్ పారాయణ ఉందన్నమాట, చదువుకోవాలి. అమ్మవారిదిగా అండి బుక్ అయితే చదువుతాను. ఇప్పుడు ఒక 1 అవర్ టైం పడుతుంది. డైలీగా 1 అవర్ చదువుతాను అనమాట. కార్తవీర్యార్జునది, ఇంకా వారాహిమాత, ఇంకా కాలభైరవాష్టకం చదువుతాను. ఇందులో ఇక్కడైతే కొంచెం వెంకటేశ్వర స్వామికి అయితే నేను పూజ చేసేసుకున్నాను అనమాట. ఇలాగ పూజ చేసుకున్నాను సింపుల్గా. ఈరోజైతే స్వామివారికి పాలు నైవేద్యం పెట్టాను. అలాగే జాంకాయలు ఊరిని తీసుకొచ్చారనమాట, మా చెట్టువే. అవైతే పెట్టుకున్నాను, నైవేద్యం పెట్టుకున్నాను. సింపుల్గా ఇవాళ అయితే ఫాస్టింగ్ అయితే ఉంటున్నాను. ఇంకోండి ములంకాడలు పంపించింది మా పిన్ని వాళ్ళ చెట్టుకి. ములంకాడలు బాగా ఎక్కువ కాసినట్టు ఉన్నాయి. చూడండి ఎన్ని ములంకాడలు పంపించిందో, చాలా ఫ్రెష్గా ఉన్నాయి. ఇప్పుడైతే కూర వండేస్తాను వీటితోని. చాలా టేస్టీగా ఉంటుంది. లేతగా ఉంది కాయ అయితే, చూడండి ఎంత లేతగా ఉన్నాయో. ఎన్ని ములంకాడలు పంపించిందో. బయటికి తీస్తాను. అలాగే జాంకాయలు అయితే దేవుడి దగ్గర పెట్టేసుకున్నాను. కొన్ని ములంకాయలు రేపు వండుతాను అనమాట. ఏమన్నా నాన్ వెజ్ చేస్తే అందులో వేసి వండుతాను, బాగుంటుంది. చూడండి ఎంత లేతగా ఉన్నావు. ఈ ములంకాయలు అన్నీ లేతగా ఉన్నాయన్నమాట. ఇప్పుడైతే కూర సాయంత్రం చేస్తాను. ఇప్పుడైతే ఫాస్టింగ్ ఉంటున్నాను అనమాట నేను, మా వారు. వెంకటేశ్వర స్వామికి ఇవైతే నూకలు, ధాన్యం బియ్యం వస్తాయి కదా, ఆ నూకలు అనమాట. చాలా టేస్టీగా ఉంటుంది. మాకైతే మా పెద్ద తమ్ముడికి, నాకు అంటే ఇది ఉప్మా అంటే చాలా ఇష్టం అనమాట. మా ఇంట్లో నూకలు పంపించింది. వీటితో వండుకుంటే భలే ఉంటుంది టేస్ట్ అయితే. ఇది ధాన్యం పట్టిస్తారు కదా, అవి అనమాట ఆ నూకలు. అలాగే పసుపు పంపించింది, కొంచెం పంపించింది. ఈసారి నేను వెళ్ళినప్పుడు అయితే ఒక 2 కిలోలు పట్టించుకోవాలి పసుపు పట్టించి పంపించింది అనమాట. మిల్లి పట్టించి పంపించింది. పసుపు ఒకటే పెట్టకూడదు కదా, అందుకని కొద్ది కుంకుమ కూడా పెట్టింది అనమాట. చూడండి ఎంత చాయ్ పసుపు అనమాట, భలే వస్తుంది చాయ్. అంటే నేను ఒంటికి పెట్టుకుంటాను అనమాట ఎక్కువ, అందుకని పంపించింది. పసుపు పట్టించి పంపించింది అనమాట. ఈసారి వెళ్ళినప్పుడు అమ్మని పట్టించి పంపించమనాలి. ఎక్కువ ఒక 2 కిలోలు పసుపు తీసుకొని పట్టించేసుకోవాలి. ఇదన్నమాట ఊరి నుంచి తీసుకొచ్చింది, మా మరదలు తెచ్చిందనమాట, తమ్ముడాల ఆవిడ. ఇవైతే ధాన్యం బియ్యం నూకలు అనమాట. ధాన్యం పట్టిస్తారు కదా, ఆ నూకలు మా పిన్ని వాళ్ళకి పండుతాయి ఇవి. శనగపప్పు ములక్కాడ టమాటో వండుతా, తింటావా? ఏంటిది మరి ఉండు, సాయంత్రం వరకు ఉండే అయితే నేను కూడా ఉంటాను. నువ్వు ఉంటే నేను ఉంటాను. సాయంత్రం తిందాం. చిన్నగాడికి ఏదో వండుతాను, నేను ఉందాం. నువ్వు ఉంటావు కదా, పక్క ఉంటావు కదా. దేవుడు కొంటున్నావు, లేకపోతే నువ్వు ఏంటి మరి? అక్కడే మొక్కుకోవాల్సింది కదా గుడికి వెళ్ళినప్పుడు. తొక్క వగ్గరగా ఉంది ఇది.
తొక్క తీసి తింటే బాగుంది, తియ్యగా ఉంది. ప్రతి శనివారం ఉందామా? ప్రతి సాటర్డే ఉందామా? ఏదైనా ఫంక్షన్ ఉంటే మానేద్దాం, మామూలుగా అయితే ఉందామా? ఏమంటావు? ఉందామంటే ఉందాం. ఏం తినక కొద్దిసేపు అయ్యాక 2 గంటలకు రా, టీ తాగుదాం, సరేనా? ఎలా ఉంది వంకాయ? బాగుంది కదా, మన చెట్టుదే. నేను మొన్న జగన్ అడిగాను, అంటే కాయలేదని చెప్పాడు జగను. ఇప్పుడు ఇంత పెద్ద కాయలు ఎలా వచ్చాయా? ఈ మాత్రం ఇంట్లేషన్ ఉందన్నమాట. ఇక్కడ కూర్చొని చదువుతాను. చూడండి, శనగపప్పు ములక్కాడ కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఎంత బాగా ఉడికిందనమాట. ఈ కూర కనుక నచ్చితే కనుక మీరు కూడా ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది, చాలా బాగుంటుంది. నచ్చితే ట్రై చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. ములక్కాడ శనగపప్పు కర్రీ ఇలా ఉంటేనే బాగుంటుంది, జ్యూసీగా. అంటే ములక్కాడలోని ఆ పులుసు వెళ్ళి బాగుంటుంది అనమాట. ప్లీజ్ నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇవి కారం ఉండవు, బజ్జీలు వేసుకోవచ్చు బాబు. ఇంత పెద్దగా ఉన్నాయి కదే కారం. నువ్వు తినరా, నీకు తెలుస్తుంది. కాదు యశ్వంత్, ఇవి పెద్దగా ఉన్నాయి పచ్చిమిర్చి, కూర పచ్చిమిర్చి కాదు ఇవి. ఆలుగడ్డలు రేపు మసాలా దోశ చేస్తాను. కిలోనా ఇవి ఆలుగడ్డ? చిక్కుడుగా చూడండి ఎంత ఫ్రెష్గా ఉందో. 30 రూపాయలు అంట కిలో. ఎంత బాగున్నాయి చూడండి, ఫ్రెష్గా, చాలా బాగున్నాయి. ఫ్రై చేస్తాను వీటితోని, చిక్కుడుగా ఫ్రై చేస్తాను బాబు, రసం పెట్టి. చాలా బాగుంటుంది, మా అమ్మ చేసింది కదా, అలా చేస్తాను. ఎంత ఫ్రెష్గా ఉన్నాయి చూడండి. చిక్కుడుగా ఫ్రై అయితే చాలా బాగుంటుంది. కిలో చిక్కుడుకాయలు అన్నమాట ఇవి అన్నీ. కిలో చిక్కుడుకాయలు. ఏం చేస్తున్నావు ఇంట్లోని? రేపు తుడిచేసుకుందాం మొత్తం అన్నీ. గవ్వలు తీసుకొచ్చారు ఎప్పుడైనా పప్పుచారు చేసుకోవడానికి. ఇవి హాఫ్ కిలో 30 రూపాయలు పడ్డాయంట. ఇవి హాఫ్ కిలో. చట్నీకి శనగపిండి, పకోడీ చేసుకుందాం. ఆయిల్ ఉంటే కాలీఫ్లవర్ ఉంది, మంచూరియా చేసిద్దును. లేదు అంత లేదు, కొంచెం ఉంది, సరిపోదు. ఇవి చాలా ఇష్టం మాకు, గవ్వలు బాగుంటాయి టేస్ట్. పప్పుచారు అది పెట్టుకున్నప్పుడు వేయించుకోవచ్చు. అలాగే శనగపిండి పకోడీ అది చేసుకోవడానికి, చట్నీ చేసుకోవడానికి. దేవుడి నుండి లీటర్ ఎక్కడ తెచ్చినావు అసలు? అది నువ్వు ఏదో వాడేసావు కదా.
అది దేవుడికి వాడకండానా, నువ్వు దేనికో వాడేసావు, నువ్వే వేసావు. దేనికో వాళ్ళ గుర్తు చేస్తాను, నాకు గుర్తు రావట్లేదు. ఉన్నాడు ఉన్నాడు. డ్యూటీకి అక్కడ డ్యూటీకి వెళ్తాను మళ్ళానే. డ్యూటీలో జాయిన్ అయ్యాడే, అక్కడ ఇవన్నీ తీసుకొచ్చి ఇక్కడ వండేసుకుంటున్నట్టున్నారు. చూడండి చిక్కడిగా ఎంత ఫ్రెష్గా ఉందో. ఈయన ఇల్లు ఉంటాడు, ఖాళీగా ఉన్నాడు కదా, ఏం పని మరి. కిలో చిక్కుడుకాయలు అనమాట, చాలా చాలా చిక్కుడుకాయలు వచ్చాయి, చాలా బాగున్నాయి. చిక్కుడుకాయ ఫ్రై చేస్తాను వీటితో, మీకు కూడా చూపిస్తాను. చూడండి ఎంత బాగున్నాయో. చిక్కేసుకుంటున్నాం ఇప్పుడే, ఎంత ఫ్రెష్గా ఉన్నాయి చూడండి. చూడండి ముగ్గులు అయితే తీసుకున్నాను అనమాట మొన్న బయటికి వెళ్ళినప్పుడు. కలర్స్ ఇవన్నీ ఒక దాంట్లో వేసేస్తాను. ఇందులో వేస్తే ఎప్పుడైనా ముగ్గు తులసమ్మ దగ్గర అక్కడ ముగ్గు పెట్టుకోవడానికి బాగుంటుంది కదా, ట్రై చేస్తున్నాను ఊరికే. మొన్న అయితే ఫస్ట్కి కలర్స్ తీసుకొచ్చాను అనమాట, జనవరి 1కి. ఇవి ఎలాగొస్తాయి చూపిస్తాను. ఇది అమ్మవారి పాదాలు తీసుకున్నాను, పెద్దది తీసుకోవాలి. ఇదైతే ఒక కలరు చూపిస్తాను మీకు. ఇట్లా పడింది. ఇది శంకు, ఫాస్ట్గా రావట్లేదు. ఇది బాగానే వస్తుంది మళ్ళా. ఇది కూడా బాగానే వచ్చింది. ఇది ఎలా వస్తుందో చూద్దాం. స్వామివారిది బొట్టు కూడా బాగానే వచ్చింది. ఈ ముగ్గులే సరిగ్గా రావట్లే. ఇది మంచిగా రావాలి ఫస్ట్. కొంచెం ముద్దగా పడితే బాగుండేది. ఫైవ్ కలర్స్ తీసుకున్నా. ఇంట్లో బలం ఉందిరాడు కదా. ఫస్ట్ వాటరే తాగాల్సిన, టీ అది తాగకూడదు. ఇది నీళ్ళు, ఒక స్పూను తేనె, కొంచెం లెమన్ వేసుకొని పిండుకొని తాగుతున్నాను అనమాట. ఈ వాటర్ మార్నింగ్ లేచిన వెంటనే బ్రష్ అయిపోయినాక తాగుతాము, చాలా మంచిది ఇలా తాగడం వల్ల. తేనె కదా, తేనె వేసుకొని తాగితే ఇంకా మంచిది అనమాట. టీలు అవి తాగకుండా. చెంబు అంతే, 1/2 లీటర్కి ఎక్కువనే ఉంటుంది. చెంబు నిండా తాగుతున్నాను. అయిపోయింది, 1/2 లీటర్ కంప్లీట్ అయిపోయింది. ఇంకా 2.5 లీటర్స్ ఉన్నాయి, తాగాలి.
ఏంటి అది కర్రీ వేడి నీళ్ళు మరబెట్టుకున్నావా తాగడానికి? పెట్టుకో, తాగు. కొంచెం త్రిపుల చోరు వీడికి కూడా ఇవ్వు, తాగుతాడు. నువ్వు కూడా తాగు. నేనంటే వాటర్ తాగుతాను కాబట్టి నేను తాగుతానులే, నేను తాగాలనిపించినప్పుడు.